దుర్గా భవానీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గుడ్లు టమాటా కర్రీ చేస్తున్నానండి. మాకు మీరు కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా షేర్ చేస్తేనే కదా మాకు పోయేది. అసలు మా వీడియోస్ పోతున్నాయో పోవట్లేదో మాకు తెలియట్లేదు. అందుకని మమ్మల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎంత దాకా వెళ్తున్నాయి అన్నది లైక్ చేస్తే అర్థమవుతుందా ఎక్కడ వరకు వెళ్తున్నాయి ఏందనేది. మాకు చూస్తున్నారా చూడటం లేదా అనేది మాకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే తక్కువగా కనిపిస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పోనీ కామెంట్ అన్నా చేయండి. ఇట్లా అని మీకు తెలిసింది చెప్తే మేము దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. ఎందుకంటే మేము కొత్తగా ఛానల్ పెట్టుకున్నాం కదా, మాకు అర్థం కావట్లేదు. దూరం వెళ్తుందా లేదా అనేది మాకు తెలియట్లేదు. ఫ్రెండ్స్ కొంచెం నాకు షేర్ చేయండి, నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చేస్తే అది ఎంతవరకు వెళ్తుంది అనేది మాకు అసలు ఈ ఛానల్ గురించి తెలియదు. నాకు ఇంట్రెస్ట్ వల్ల నాకు ఇష్టం ఈ ఛానల్ పెట్టుకొని ఇట్లా నాకు వంటలు చేయాలని. హెల్ప్ చేయండి నాకు ప్లీజ్. కోడిగుడ్డు కర్రీలోకి చెక్క, లవంగాలు, కారముగ్గ, యాలకులు, చాజీరా, కొంచెం బిర్యానీ ఆకు, టమాటాలు కూడా వేసేద్దాం, మగ్గిపోతాయి ఒక్కసారి. ఈ ఛానల్ గురించి ఏమో తెలియదు, ఒకటే టెన్షన్. వెళ్తున్నాయా లేదా, ఏంటి పరిస్థితి, జనాలు తక్కువగా కనిపిస్తున్నారు, అసలు వెళ్తున్నాయా లేదా, చూస్తున్నారా లేదా అని ఒక డౌటు. నా డౌట్ అయితే కొంచెం క్లియర్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇష్టం కొంది నేను వీడియోలు చేస్తున్నా. ఈ వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశా. ఎందుకంటే అవి దూరం వెళ్తున్నాయా లేదా, తక్కువగా చూస్తున్నారు జనం. నేనైతే మా అమ్మాయి మీద నువ్వు సరిగ్గా పెట్టట్లేదు, నువ్వు ప్రైవేటు పెట్టావా ఏంది, మనకి తెలిసిన వాళ్ళ వరకే చూస్తున్నారు అట్టుంది, అవి మామూలుగా దూరం వెళ్ళట్లేదు అట్టుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మాకు వైఫై ఉందండి ఇంట్లో, అందరి చూస్తున్నాం, మేము లైక్ కొడుతున్నాం, షేర్ చేస్తున్నాం. మరి నేను ఒకళ్ళకి లైక్ కొట్టి ఒకళ్ళకి షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నాయి కూడా చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. చేసుకుంటేనే నేను వాళ్ళే చేసుకోగలుగుతా. ఎవరైనా వాళ్ళే మనం చేసుకుంటేనే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఒక్కళ్ళని చేసుకుంటే కాదు, అందరికీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకళ్ళకొకళ్ళు మనం నేను చేసుకుంటేనే వాళ్ళు చేసుకునేది. ఎందుకంటే అవి దూరం వెళ్తున్నాయా లేవా కనీసం కామెంట్ అన్నా పెట్టండి. అసలు పోతున్నాయా పోవట్లేదా ఏందనేది మాకు అర్థం కావట్లేదు.
నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా పెట్టుకున్నా కదా నేను. అసలు నువ్వు ఎలా పెట్టావు ఏందని మా పాపను ఒకటే అడుగుతున్నా నేను. సరిగ్గా పెట్టావా పెట్టలేదా? యూట్యూబ్లో అందరూ వస్తున్నాయి, అందరూ చూస్తున్నారు, అందరికీ అంత వాళ్ళందరూ పెరుగుతున్నారు కదా, మరి నాకెందుకు రావట్లేదు, నాకెందుకు పెరగట్లేదు అని ఈరోజైతే మా పాపని అరిసా నేను. అంటే ఆ ఫోన్ గురించి నాకు తెలియదు కదా. లేదు పబ్లిక్లోనే ఉంది, అందరికి వెళ్తుంది, నేను అన్నీ పెట్టాననే మా పాప అంటుంది. సాల్ట్ వేసుకున్నా, ఒకసారి వేసేసాను సాల్ట్ సరిపోద్ది. కొంచెం పసుపు వేసుకున్నా, మిరపకాయలు వేసా, కారం మిరపకాయలు నల్ల మిరపకాయలు తీసుకొచ్చి వేసాయి. ఎందుకంటే టమాటా కర్రీలో మనకి కొంచెం తీయగా ఉంటుంది అన్నమాట. టమాటా కర్రీ మనకి కొంచెం టేస్ట్ రావాలంటే కూర మనం కొంచెం ఘాటుగా కొంచెం మంటగా ఉండాలంటే, అసలు మామూలుగానే టమాటా కూర తీయగా ఉంటుంది. మరి మనకి కొంచెం బాగుండాలంటే మనం కొంచెం ఘాటుగా కాసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందుకని నేను నల్లకాయలు వేసుకున్నానండి, ఒక 5 పచ్చిమిరపకాయలు. నిద్రపోతున్నాను, చూస్తుంది టీవీ చూస్తున్నా. ములు పండుకో మమ్మీ. సరే మమ్మీ ఇస్తాను. కొట్టుకాడి పోవాలని దొక్కుతాన్ని. థమ్స్అప్ కావాలంట చిన్నదండి, మాకు థమ్స్అప్ కావాలని ఒకటే గోల రోజు. సరే నీదే ఇస్తున్నా. సరే మా చిన్నపిల్ల అండి, మాకు దానికి ఎప్పుడు థమ్స్అప్ కావాలి. నైటు తాగకూడదు థమ్స్అప్, వద్దమ్మా అంటే ఎందుకు టైం కాగల థమ్స్అప్ అడిగిద్దండి మమ్మల్ని, థమ్స్అప్ కావాలని.
ఓ మమ్మీ ఆడ అయిపోయింది. ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు మమ్మీ. సరే 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 బంగారు తల్లి, ఒక 10 నిమిషాలు. ఒక్క నిమిషంలోనే మగ్గిపోయింది చూడు. మూత పెట్టాట వెళ్ళి ఇటు వచ్చా అంతే, దెబ్బకి మగ్గిపోయింది. ఆ టేస్టే వేర్లే. అన్నీ చెక్క, లవంగాయ, యాలుక్కాయలు వేస్తే వాసనకే తినాలనిపిస్తుంది. ఎందుకో మంచి కమ్మట వాసన వచ్చింది. దానికి చూపిలా. ఏది ఏం చూపించలేదు? అది సరేలే. కారం అండి, ఇది మామూలు కారం. ఇదైతే చిల్లీ కారం, కాశ్మీర్ కారం అంటారు కదా, కస్తూరి మెంతి, ధనియాలు, జీలకర్ర పౌడర్, ఇది చెక్క, లవంగాయల పొడి కొంచెం వేసి, ఎందుకంటే అన్నీ వేసా కదా. కొంచెం చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది,
కొంచెం ఉప్పు చాలేదు. ఏంటి ఇంత మంచి వాసన అవుతుంది అని కూర. ఇంతకుముందు వీడియోస్ లేనప్పుడు ఎట్ట పడితే అట్లా ఏముందలే మనమే కదా తినేదని చేసేదాన్ని. ఒకటి వేసి ఒకటి వేయక చేసేదాన్ని. ఇప్పుడైతే అన్నీ వేసేస్తానండి. ఎంత బాగుంటున్నాయి అసలు కూరలు. ఒక్క 2 నిమిషాలు. ఒక్క 2 నిమిషాలు. అయ్యో దానికి తినే అన్న తెప్పియవే. చేసిపోతా ఉండు అమ్ములు. చేసిపోతా మనం ఎప్పుడైనా నిన్న కానీ మొన్న కానీ పెట్టిన గుడ్లు తెచ్చుకోవాలండి. మనం ఈరోజు పెట్టిన గుడ్లే ఇచ్చాడు అతను నాకు ఈరోజు వెళ్తే. అందుకే కొంచెం ఉడుకు గుడ్డు అట్లా అయింది. మనం గుడ్డుకి వెళ్తే నిన్న మొన్న పెట్టిన గుడ్లు మట్టుకే తెచ్చుకోవాలి మనం. ఈరోజు తెచ్చుకున్న గుడ్లు గినక పెడితే ఇలాగే అవుతాయి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం మంట పెట్టుకుంటే ఒక్క మంట తగలనిస్తే అయిపోతుంది.
టమాటా ఎగ్ కర్రీ రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మేము మళ్ళీ కలుస్తాము.